వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. నేను సింధూరా. టాప్ 4 లో ఫస్ట్ టాపిక్, పోలవరంలో కాపర్ డ్యాం మరోసారి కుప్పకూలింది. మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితేనే ఆగమాగం చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పోలవరం విషయంలో మాత్రం సైలెంట్ గా ఉంది. సెకండ్ టాపిక్, కాంగ్రెస్ సీఎం రేవంత్ కాళేశ్వరంపై ఎన్ని విష ప్రచారాలు చేశాడు, కూలేశ్వరం అంటూ ఎన్ని నిందలు మోపాడు. ఇక కాళేశ్వరం అవసరమే లేదని ఎన్నిసార్లు దబాయించాడు. కానీ చివరకు ఏమైంది? రేవంత్ అండ్ తొట్టి గ్యాంగ్ కు దిమ్మ తిరిగే సమాధానం ఇది. ఇక టాప్ 4 లో మూడో టాపిక్, తెలంగాణలో వానలు దంచి కొడుతూనే ఉన్నాయి. ఇప్పటికే వాగులు వంకలు ఏకమవుతుంటే మరో అల్పపీడన ముప్పు ప్రజలను గజగజ వణికిస్తున్నాయి. రాగల 3 రోజుల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు తెలంగాణను కుమ్మేయటం ఖాయమంటూ ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఇక నాలుగో టాపిక్, సాగు సంబరం చేసుకుందామంటుంటే గుంపు మేస్త్రి గూడు పుటానీతో రైతాంగానికి యూరియా కష్టాలు తప్పటం లేదు. వర్షాలు పడుతున్నా ఛత్రీ పట్టుకొని క్యూ లైన్లలో నిల్చునే పరిస్థితి దాపురించింది. అయినా సరిపడా ఎరువులు దొరకటం లేదు. 10 ఏళ్లలో ఎన్నడూ ఈ కష్టాలు చూడలేదంటూ అన్నదాతలు రేవంత్ సర్కార్కు శాపనార్థాలు పెడుతున్నారు. ఇక మొత్తంగా ఈ 4 అంశాల గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు ఇవాల్టి టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్, మేడిగడ్డ సరే పోలవరం కాపర్ డ్యామ్ కనిపించడం లేదా అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, కాళేశ్వరం పంపుల్లో ఎగిరి దొంకుతున్న నీళ్లు చూస్తున్నావా రేవంత్ అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, తెలంగాణలో ఆగని వానలు, మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, సాగు సంబరమా సమరమా అంటూ యూరియా ఏదయ్యా అంటూ రేవంత్ ను ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్. ఇక ఇప్పటివరకున్న టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. టాప్ 1, మేడిగడ్డ సరే పోలవరం కాపర్ డ్యామ్ కనిపించడం లేదా అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, కాళేశ్వరం పంపుల్లో ఎగిరి దుంకుతున్న నీళ్లు చూస్తున్నావా రేవంత్ అంటూ టాప్ 2 న్యూస్. కమింగ్ టు టాప్ 3, తెలంగాణలో ఆగని వానలు, మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉంది. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, సాగు సంబరమా సమరమా యూరియా ఏదయ్యా అంటూ టాప్ 4 న్యూస్.